హలో, హాయ్ అండి. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలోకి వస్తే నా మార్నింగ్ రొటీన్ చూపించాలనుకుంటున్నాను. వీడియోలోకి వస్తే ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి పాలు వేడి చేసుకుంటున్నాను. పాలు వేడైన తర్వాత టిఫిన్కి కూడా రెడీ చేస్తున్నానండి. ఇక పల్లీ చట్నీ కోసం అని చెప్పేసి పల్లీలు ఫ్రై చేసుకుంటున్నానండి. ముందుగా తవ పెట్టి తవ వేడైన తర్వాత మనకు కావాల్సినన్ని పల్లీలు తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకొని, అలాగే పల్లీలతో పాటు 4-5 పచ్చిమిర్చి, ఒక 1 టీ స్పూన్ జీలకర్ర దాకా వేసుకొని ఫ్రై చేసుకున్నానండి. ఫ్రై చేసుకున్న పల్లీలు అన్నీ చల్లగా అయిన తర్వాత మిక్సీ వేసుకుంటున్నాను. ఇందులోటే కొద్దిగా వాటర్ వేసి చట్నీ రెడీ చేస్తున్నానండి. ఈరోజు టిఫిన్ వచ్చేసి గుంత పొంగనాలు, పల్లీల చట్నీ చేస్తున్నానండి. పొంగనాలకు కావలసిన పిండి తీసి పక్కన పెట్టానండి. ఇప్పుడు పిండిలో ఒక ఆనియన్, రుచికి తగ్గట్టుగా సాల్ట్, కొద్దిగా వంట సోడా వేసి ముందే పిండి కలిపి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇక్కడ తవ పెట్టి వేడి చేసుకుంటున్నానండి. అలాగే ముందు చెప్పినట్టుగా పిండిలో అన్ని కలిపేసి ఉంచుకున్నానండి. తవ వేడి అయిన తర్వాత తవాలో కొద్దిగా ఆయిల్ వేసాను. ఆయిల్ వేడి అయిన తర్వాత హోల్లో కొద్దిగా పిండి వేస్తున్నానండి. ఇలా అన్నిటికి సరిపడా పిండి వేసానండి. పిండి ఒక సైడు ఫ్రై అయిన తర్వాత మరో సైడు టర్న్ చేస్తున్నానండి. ఇలా పొంగనాలన్నీ మంచి కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలండి. తినండి, సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే పొంగనాలు రెడీ అయిపోయాయండి. రెడీ అయిన వాటిని మా పిల్లలిద్దరికి టిఫిన్ తినడానికి ఇచ్చేస్తున్నానండి. వాళ్ళిద్దరికి టిఫిన్ ఇచ్చేసి వాళ్ళతో పాటు నేను కూడా టిఫిన్ తినేసానండి. టిఫిన్ తిన్న తర్వాత ఇంట్లో మిగతా పని అన్నీ చూసుకొని పూజ చేసుకోవాలండి. టిఫిన్ తినడం అయిపోయిన తర్వాత కసుగు కొట్టేసి ఇక్కడ మాప్ పెట్టేస్తున్నానండి. మాప్ పెట్టేసిన తర్వాత మెయిన్ డోర్ దగ్గర క్లీన్ చేసుకుంటున్నాను. క్లీన్ చేసేసి నాకు వచ్చిన కొద్దిపాటి ముగ్గు వేసుకుంటున్నానండి. ఇలా ఇంటి ముందు ముగ్గు పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇలా కొద్దిగా నాకు వచ్చిన కొన్ని ముగ్గులు వేసుకుంటూ ఉంటానండి. అలాగే ఇల్లు నీట్ అండ్ క్లీన్గా ఉంటే ఎంతో బాగుంటుంది కదా అండి. ఇలా అన్ని పనులు కంప్లీట్ చేసేసుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయానండి. ఇక్కడ ఫ్రెష్ అయ్యేసి వచ్చి రెడీ అవుతున్నాను. రెడీ అయిపోయిన తర్వాత పూజ సామాగ్రి అన్నీ క్లీన్ చేసుకోవాలండి. పూజ సామాగ్రి క్లీన్ చేసుకునేటప్పుడు ఒక చిన్న టిప్ అండి. దీపపు కుందులు ఉంటాయి కదండి, ఆ దీపపు కుందులు పితాంబరి పౌడర్తో క్లీన్ చేస్తే చాలా నీట్గా క్లీన్గా చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. వీడియోలోకి వస్తే ఇక్కడ నేను పూజ సామాగ్రిని నీట్గా క్లీన్గా కడిగేసుకుంటున్నానండి. కడిగేసుకున్న వాటిని ఒక క్లాత్తో నీట్గా తడి లేకుండా తుడుచుకుంటున్నానండి. ఇక్కడ దేవుడి ఫొటోస్ అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నానండి. క్లీన్ చేసి పెట్టుకున్న ఫొటోస్కి గంధం,
మరియు కుంకుమతో బొట్లు పెట్టుకుంటున్నాను. బొట్టు పెట్టేసిన తర్వాత ఇలా అన్ని ఫొటోస్ ఇలా సర్దుకున్నానండి. దీపం పెడదామని ముందుగానే దీపపు కుందులలో ఆయిల్ ఒత్తులు వేసి ఉంచానండి. తర్వాత ఇలా నా దగ్గర ఉన్న కొన్ని పువ్వులతోటి ఇలా అలంకరించుకుంటున్నానండి. పూజ అనేది ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేసుకోవచ్చండి. ఇలానే చేయాలి అలానే చేయాలని ఏం రూల్ లేదు, అంతేనండి. ఇక పూజ విషయంలో వస్తే ఇక్కడ నేను నైవేద్యం కింద 2 యాపిల్ పళ్ళు పెడుతున్నానండి. పెట్టేసి ఇలా నా పూజ కంప్లీట్ చేసేసుకుంటున్నాను. పూజ చేసుకుంటే మనసు ఎంతో పాజిటివ్గా ప్రశాంతంగా ఉంటుంది కదండి. పూజ చేసేసుకొని కాసేపు కూర్చున్నానండి. పూజ అయిపోయిన తర్వాత వంట చేయడానికి వెళ్ళిపోయానండి. వంట చేయడం ఇవన్నీ వీడియో ఏం తీయలేదండి. ఇక లంచ్ చేయటం కూడా అయిపోయిందండి. అయిపోయిన తర్వాత చాలా బట్టలు మడత పెట్టేవి ఉన్నాయి, అవి మడత పెడుతున్నాను. టీవీ చూస్తూ మడత పెడుతున్నానండి. అంతే అండి, వీడియో ఎండుకు వచ్చేసానండి. ఇక నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చేయండి. మరో వీడియోలో కలుద్దామండి. బాయ్ అండి.